శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన తైత్తిరీయోపనిషత్తులో ఉన్నాము. బ్రహ్మానందవల్లిలో మొదటి అనువాకలో మంత్రానికి భాష్యం చూస్తూ వస్తూ ఉన్నాము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పింది మనకు మన మంత్రము. ఇందులో సత్యం, జ్ఞానం, అనంతమని విశేషణాలు ఎందుకు వేసింది? బ్రహ్మ పదార్థం ఒకటే గదా! దాన్ని మళ్ళీ విశేషణాలతో చెప్పవలసిన అవసరం ఏముంది అని ఒక ప్రశ్న. పైగా బహుశః ఈ విధంగా నువ్వు చెప్తూ వచ్చావంటే అది పరిచ్ఛిన్నమైపోవచ్చు కదా! అని ఒక ప్రశ్న. ఈ రకంగా రకరకాల ప్రశ్నలు మనకు కలుగుతూ ఉన్నాయి. వాటికి సిద్ధాంతి జవాబు చెప్తూ ఉన్నారు. పోయిన వారం గూడా కొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు చూసాం. మళ్ళీ ఇంత దూరం ప్రశ్న వేశారు మన పూర్వపక్షి. తస్మాత్ వై ఏతస్మాత్ ఆత్మనః అని మనకు ఈ బ్రాహ్మణ వాక్యం ఉన్నది గదా! ఇందులో ఆత్మ అంటే బ్రహ్మ అనే గదా అది ప్రయోగించింది. ఇప్పుడు ఈ బ్రహ్మ, ఈ ఆత్మ ఏం చేసిందంటే, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి. ఇదిగో ఈ ఆనందమయమన్న ఆత్మను అది చేరింది. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. దాన్ని సృష్టించి అందులోకే ప్రవేశించిందని ఈ రకంగా చెప్తూ వస్తే, దానివల్ల మనకేం అర్థమయ్యింది? అది తెలుసుకునే స్వరూపంలో ఉన్నది. అంటే జ్ఞాతగా ఉన్నది మన బ్రహ్మ. ఏవం తర్హి ఇదిట్లా ఉండగా, ఆత్మత్వాత్ జ్ఞానకర్తృత్వం. తెలుసుకోవడం అన్నది మనకు ఒక కర్మ అవుతుంది. దాంతో ఇది కర్త అవుతుంది మన ఆత్మ. నువ్వేమో ఏది కుదరదు కుదరదంటావో, అట్లా ఎట్లా అవుతుంది? ఆత్మ జ్ఞాత ఇతిహి ప్రసిద్ధం. ఎందుకంటే మనకు సహ అకామయత అది కోరుకున్నది అని జ్ఞానం యొక్క కర్తృత్వం అంటే జ్ఞాతగా ఉండడం చూపిస్తూ ఉన్నది గదా! అందుకని ఇప్పుడు ఒకవేళ జ్ఞానం ఉన్నది అంటే, ఆ జ్ఞానంతో తెలుసుకోవడం అన్న ఒక కర్మ క్రియ గూడా ఉంటుంది గదా! అందుకని జ్ఞానకర్తృత్వాత్ జ్ఞప్తిః బ్రహ్మ ఇతి అయుక్తం. నువ్వేం జెప్పావు? జ్ఞానం అంటే జ్ఞప్తి అన్నావు పైన. జ్ఞానం అంటే జ్ఞప్తి అన్నావు. జ్ఞప్తిః జ్ఞానం ఇతి అని భావరూపత ఒకవేళ నువ్వు చెప్పదలుచుకుంటే, జ్ఞానానికి కర్తృత్వం ఉన్నది. అందుకని ఆ రకంగా చెప్పడం కుదరదు. పైగా దానివల్ల అనిత్యత్వం కూడా వస్తుంది. యది నామ జ్ఞప్తిః జ్ఞానం ఇతి భావరూపత బ్రహ్మణః తదా అపి అనిత్యత్వం ప్రసజ్యేత. పైగా పారతంత్ర్యం కూడా. జ్ఞప్తి అంటే జ్ఞానం అన్నావనుకో, జ్ఞానం అంటే జ్ఞాత ఉండాలి. జ్ఞాత ఉంటే కర్మ ఉంటుంది. దాంతో ఒక దానిపైన ఆధారపడి ఉండాలి. జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం అని. అప్పుడు పారతంత్ర్యం వస్తుంది. అనిత్యత్వం వస్తుంది. పైగా నువ్వు జ్ఞప్తిః జ్ఞానం అని చెప్తావా? జ్ఞప్తిర్జ్ఞానం అని జెప్పావు. జ్ఞప్తిర్జ్ఞానం అని గ్రామర్ రూల్ చూపించావు. ధాత్వర్థంగా తీసుకున్నామనుకో దాన్ని. ధాత్వర్థంగా తీసుకుంటే ధాతువు వల్ల క్రియాపదాలు తయారవుతాయి. దాంతో కారకాలన్నీ ఆపేక్ష అంతా మొదలవుతుంది నీకు. ఎన్ని కారకాలున్నాయని తెలుసు గదా! నీకు గూడా నువ్వే జెప్పావు గదా! షట్కారకాలని. అవన్నీ వస్తాయి. అందుకని ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే జ్ఞానము ధాత్వర్థము. క్రియాపదము. అస్య అనిత్యత్వం పరతంత్రత ఎందుకంటే కారక అపేక్షలన్నీ ఉన్నాయంటే అనిత్యమైపోతుందది, పరతంత్రత ఉంటుంది. దానికి చాలా కావాల్సొస్తుంది. కర్త, కర్మ అవన్నీ. అని చెప్తే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్నే ఎన్ని సార్లు చెప్పినా నువ్వు అడుగుతున్నావు. మాటి మాటికి నేను పైన చెప్పిన జ్ఞప్తిజ్ఞానం అనగానే దాన్ని నువ్వు ధాత్వర్థంగా తీసుకొని జ్ఞానమున్నది అంటే అది కర్తృత్వంతో కూడి ఉంటుంది. కాబట్టి వీడు జ్ఞాత, కర్త అవుతాడని చెప్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వర్బ్ కాదు. జ్ఞానమును దాత్వర్థంలో తీసుకోవడానికి వీల్లేదు. జ్ఞానము ఏదో కర్మ వల్ల వచ్చే వస్తువు కాదు. బుద్ధికి తెలిసే విషయం కాదు. పరబ్రహ్మము బుద్ధికి తెలిసే జ్ఞానమా? కాదు గదా!
బుద్ధి ప్రత్యయాలకు, మనసులోని ఆలోచనలకు, మాటలకు, వాటికి వీటికి దొరుకుతుందా బ్రహ్మము? ఇవన్నీ ఎక్కడ ఆగిపోతుందో ఆ స్వరూపం అని చెప్తూ ఉంటే, బుద్ధికి తెలిసే జ్ఞానంతో దీన్ని ముడిపెట్టడానికి వీల్లేదు. జ్ఞానం అది గాదు. ప్రాపంచికమైన విషయాల గురించి చెప్తూ పైగా నువ్వేమన్నావు? ప్రపంచంలో జ్ఞానమున్నది అంటే, దానికొక జ్ఞాత ఉండాలి. సత్యమున్నది అంటే ఒక అసత్యముండాలి అని ఈ రకంగా నువ్వు ముళ్ళన్నీ బెట్టి చెప్తూ ఉన్నావు. మనం చెప్పుకుంటూ ఉన్నది లౌకికమైన పదార్థం గాదు. జ్ఞానముంటే జ్ఞాత ఉండాలి. సత్యముంటే అసత్యముండాలి అని ఈ రకంగా తెలిసేది బుద్ధికి. బుద్ధికి తెలియబడే వస్తువు గాదు బ్రహ్మ. అందుకని నువ్వు అడుగుతున్న ప్రశ్నలకి ఇంకా జాగ్రత్తగా అర్థం చూసుకుంటూ వద్దాము. అని ఆయన ముందు అసలు అనిత్యత్వం, పరతంత్రత చెప్పారు గాబట్టి అవన్నీ చూస్తూ వస్తూ ఉన్నారు. అట్లా నువ్వు చెప్పడానికి వీల్లేదు. స్వరూప అవ్యతిరేకేణ కార్యత్వ ఉపచారాత్. స్వరూపానికి అది వేరుగా లేదు. బ్రహ్మము అన్న ఒక స్వరూపముంటే, దానికి జ్ఞానము అని ఒక లక్షణము లేదు. బ్రహ్మమే జ్ఞానము. బ్రహ్మకు జ్ఞానం ఉండడము అట్లాంటివన్నీ ఉండవు. కార్యత్వ ఉపచారాత్ సూర్యుడు ఉంటే కర్మలు జరుగుతూ ఉన్నందుకు, ఈ కర్మలన్నింటికి సూర్యుడే కర్త అని చెప్తావా? కాదు గదా! ఆత్మనః స్వరూపం జ్ఞప్తిః న తతః వ్యతిరిచ్యతే అతః నిత్యైవ. ఆత్మస్వరూపమే జ్ఞప్తి. జ్ఞానం అంటే జ్ఞప్తి అని అందుకనే చెప్పాను. అంటే ఏమి? ఎరుక. తెలుస్తున్నదా? ఎరుక. ఇవాళ 2 విషయాల గురించి ప్రధానంగా డిస్కస్ చేస్తారు మన గురువుగారు శంకర్ల వారు. జ్ఞానం అంటే తెలుసుకోవడం అనరాదు. ధాత్వర్థంలో ఏదో వర్బ్ లాగా జ్ఞానం అంటే తెలుసుకునేది అని మనం చెప్పడానికి వీల్లేదు. అందుకు ఒకడు తెలుసుకునేవాడుంటాడు. అందుకు తెలుసుకోవడానికి ఒక పదార్థం ఉంటుంది అని జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం అని ఇన్ని రకాలుగా దానికి ఉండదు. జ్ఞానం అంటే కేవలం జ్ఞప్తి అంటే ఎరుక. ఎరుక. అట్లానే సత్యం అంటే అసత్యం గూడా ఉంటుంది గదా! అని మళ్ళీ వాటిని లౌకికమైన ద్వంద్వాలతో కలిపి చూడడానికి వీల్లేదు. సత్యం అంటే సత్ అంటే ఉనికి. జ్ఞానం అంటే ఎరుక. సత్యం అంటే ఉనికి. జస్ట్ ఉండడం. జస్ట్ ఉండడం సత్యం. తెలుస్తూ, తెలుసుకుంటూ ఉండడం అంటే మళ్ళీ అది క్రియాపదం అవుతుంది. ఎరుక మాత్రంగా ఉండడము జ్ఞానము. అయితే ప్రాపంచికమైన జ్ఞానాలేవున్నాయో వాటితో సంబంధం లేదు. మనమిక్కడ సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని చదువుకుంటున్న దాంట్లో జ్ఞానం, బ్రహ్మ అనేవి చూస్తున్నామో, ఈ జ్ఞానమే బ్రహ్మ అని చెప్తూ ఉన్నప్పుడు, ఈ జ్ఞానం అంటే ప్రాపంచికమైన జ్ఞానం గాదు. మనం తెలుసుకుంటూ ఉన్న జ్ఞానం గాదు. తెలుసుకోబడుతున్నది ఎప్పుడైనా అనిత్యం. తెలుసుకోవడము, తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అని ఇన్ని లేకుండా కేవలము ఎరుక మాత్రంగా ఉంటే దాని పేరు జ్ఞప్తి. అది జ్ఞానం. అది బ్రహ్మస్వరూపం. అది మాటలకు గాని, బుద్ధికి గాని అందే విషయం కాదు. బుద్ధికి తెలుస్తూ ఉన్నది అంటే, ఆ బుద్ధికి తెలిసే జ్ఞానం గురించి గాదు. అది మన సబ్జెక్ట్ మ్యాటర్ గాదు. అది బ్రహ్మ గాదు. బుద్ధికి తెలుస్తూ ఉన్న దాని గురించి గాదు. మనకు వేరే మార్గం లేదు గాబట్టి ముందు బుద్ధినే పెట్టుకొని దాన్ని తెలుసుకొని, తర్వాత ఆ బుద్ధి అది తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా మనం దాటాలి. ఒక ముల్లుతో ఇంకొక ముల్లుని తీసి 2 ముళ్ళు వదిలిపెట్టేసినట్టు, ముందు ఇదే బుద్ధిని పెట్టుకొని, ఆ బుద్ధికే ఏదో తెలవవలసిన జ్ఞాన పదార్థంగా, విషయంగా బ్రహ్మను బెట్టుకుని, తెలుసుకొని, ఆ తర్వాత బుద్ధికి తెలిసిన జ్ఞానం కాదు బ్రహ్మ, దాన్ని దాటి ఉన్నది అని తెలుసుకోవాలి. కాబట్టి బుద్ధికి తెలిసే జ్ఞానం గురించి కాదు, మాటల చేత తెలియబడే వస్తువు గురించి కాదు మనం చెప్పుకుంటూ ఉన్నది. ఆ జ్ఞానం కాదు. మాటల వల్ల తెలుసుకునే జ్ఞానము, బుద్ధి పట్టుకునే జ్ఞానము, అటువంటి జ్ఞానం కాదు మనం చెప్పుకునేది. కేవలం ఎరుక. అట్లానే సత్యం అన్నప్పుడు ఉండడం.
ఉనికి మాత్రం. సత్యం అంటే నిజము, లేదా అసత్యం అంటే అబద్ధము అని నిజము, అబద్ధాలతోటి సంబంధం లేదు. కేవలం ఉనికి మాత్రంగా ఉండడం ఏదుందో అది సత్. ఇది అర్థం చేసుకోకపోతే బుద్ధికి తోచింది జ్ఞానము, ఏదో నిజం అయి ఉన్నది సత్యము. ఈ రకంగా చూస్తే మనం చూసే బ్రహ్మ పదార్థంతో సంబంధం లేకుండా ఏదో అసత్ పదార్థం గురించి ఆలోచన చేస్తూ ఉన్నట్టే. ఇక్కడ మనం చెప్తున్నది కేవలము ఎరుక మాత్రం కాబట్టి, అది ఎప్పుడూ ఉంటుంది గాబట్టి, నేను అన్న ఎరుక ఎప్పుడూ ఉంటుంది. అది కాకుండా వేరేదేమున్నది? అందుకని అది ఎప్పుడూ నిత్యమే. నేను అన్న ఎరుక దేంతో మనం సాధిస్తాము? నేను అన్న ఎరుక దేంతో మనం పట్టుకుంటాము? దేంతో తెలుసుకుంటాము? దేంతో నేర్చుకుంటాము? నేను ఊరికనే స్పృహ నేను అంతే. కాబట్టి అదెప్పుడు నిత్యము ఉంటుంది. అదసలు నేను అన్న ఎరుక లేకుండా ఒక్క క్షణమైనా ఉంటామా? అది ఇంకా వేరే దేనితోటో మనం నేర్చుకుంటామా? తెలుసుకుంటామా? బుద్ధితో పట్టుకోగలమా? తథాపి బుద్ధేః ఉపాధిలక్షణాయాः చక్షురాదిద్వారైः విషయాకారేణ పరిణామిన్యాः ये शब्दादि आकार अवभासाः ते आत्मविज्ञानस्य विषयभूताः उत्पद्यमानाः एव ఆత్మవిజ్ఞానేన వ్యాప్తాః ఉత్పద్యంతే. బుద్ధి మొదలైన ఉపాధి లక్షణాలతో, కళ్ళు మొదలైన ఇంద్రియాలతో తెలుసుకోబడే ఏ ఆకార విషయాలున్నాయో, ఏ ఏ పరిణామాలతో కూడి ఉన్నాయో శబ్దాది ఆకారాలు, ఆ అవభాసలన్నీ ఆ విధంగా తెలియబడుతూ ఉన్నవన్నీ గూడా ఆత్మ విజ్ఞానం విషయభూతంగా తెలియబడుతూ ఉన్నాయి. నేను అన్న ఎరుక ఉన్నది గాబట్టే, దాంతో మనం ఏవైనా తెలుసుకుంటాము. నేను పరబ్రహ్మం తెలుసుకున్నాను అన్నప్పుడు పరబ్రహ్మ సరే విషయము. నేను అన్న ఉనికి అసలు ఫండమెంటల్‌గా నేను అన్న ఉనికి లేకపోతే, దేంతో ఏమి తెలుసుకుంటాము? తస్మాత్ ఆత్మవిజ్ఞాన అవభాస్యాః చ తే విజ్ఞానశబ్దవాచ్యాः చ ధాత్వర్థభూతాः ఆత్మనః ఏవ ధర్మాः విక్రియారూపాः ఇతి అవివేకిభిః పరికల్ప్యంతే. కాబట్టి జ్ఞానం అంటే ధాత్వర్థంలో చెప్పుకోవాలి మనకు. ఆత్మకు కూడా ధర్మాలుంటాయి. రకరకాల వికారాల రూపాలుగా ఉంటాయని అవివేకులంటారు. ఆత్మకు ఏ ధర్మాలు లేవు. అది కేవలం ఉనికి మాత్రంగా ఉంటుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. అంతవరకు మనం పోయిన వారం చూసాం. ఇంక అక్కడి నుంచే దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. చూసుకుంటూ వెళ్దాము. బుద్ధి వృత్తి గాదు. మనం చెప్పుకుంటూ ఉన్న ఈ జ్ఞానం బ్రహ్మ అన్నది బుద్ధి వృత్తి గాదు. బుద్ధిని కూడా దాటి, బుద్ధికి తెలిసే ప్రత్యయాల్ని కూడా దాటి, అసలు వాటన్నింటికి కూడా కారణభూతమైందేదున్నదో, దాని గురించి మనం ప్రయత్నం చేస్తున్నాము. అయితే వీటితోటే దాన్ని పట్టుకోవాలి మరి. తర్వాత ఇవన్నీ అందులో లయమవుతాయి ఎట్లైనా గూడా. యత్తు బ్రహ్మణః విజ్ఞానం తత్ సవితృప్రకాశవత్ అగ్ని ఉష్ణత్వవత్ చ బ్రహ్మస్వరూప అవ్యతిరిక్తం స్వరూపం ఏవ తత్. బ్రహ్మ విజ్ఞానం, బ్రహ్మ యొక్క విజ్ఞానం అన్నావనుకో నువ్వు. జ్ఞానం బ్రహ్మ అన్నావనుకో. జ్ఞానం బ్రహ్మ అంటే బ్రహ్మకు జ్ఞానం ఉన్నది అని నువ్వు ఆ రకంగా దాన్ని అర్థం చేసుకోవడానికి వీల్లేదు. లేదా జ్ఞానం చేత తెలియబడే బ్రహ్మ అని దాన్నట్లా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఆ బ్రహ్మమే జ్ఞానము. సవిత సూర్యుడు. సూర్యుడికి ప్రకాశము వేరుగా ఉంటుందా? సూర్యుడు వేరు, ప్రకాశం వేరు అని చెప్పగలమా? అగ్నికి వేడి వేరుగా ఉంటుందా? అగ్ని వేరు, దాని వేడి వేరు అని చెప్తామా? దాని లక్షణం అది స్వరూప లక్షణము. అగ్నికి స్వరూప లక్షణము ఉష్ణత్వము, వేడిగా ఉండడము. సూర్యుడికి స్వరూప లక్షణము ప్రకాశిస్తూ ఉండడము. అట్లా బ్రహ్మకు స్వరూప లక్షణమే జ్ఞానము. ఆ బ్రహ్మ స్వరూపానికి వేరుగా ఉండదు. అగ్నికి వేడి వేరుగా ఉండదు. సూర్యుడికి ప్రకాశం వేరుగా ఉండదు.
ఎందుకు అంటే దాని స్వరూపం అది. అగ్నిలో నుంచి దాని ఉష్ణత్వాన్ని తీసేస్తే స్వరూపం మారిపోతుంది. ఇంకది అప్పుడు అగ్ని గాకుండా పోతుంది. అదట్లా చేయడానికి గూడా కుదరదు. అగ్ని అంటే అది వేడిగా ఉంటుంది. అది విషయం. పరబ్రహ్మము అంటే జ్ఞానం. అది విషయము. న తత్ కారణాంతర సవ్యపేక్షం. వేరే కారణమేమీ లేదు. నేను ఈ జ్ఞానంతో దాన్ని తెలుసుకున్నాను. లేదా దాన్ని తెలుసుకోవడానికి ఈ జ్ఞానం కావాలి. లేదా దీనితో జ్ఞానం కలిగి ఉన్నాను అని ఈ రకంగా వేరే కారణాంతరాలేమీ లేవక్కడ. ఇదే అది. నిత్య స్వరూపత్వాత్ నిత్యమై ఉన్నది. సర్వభావానాం చ తేన అవిభక్త దేశకాలత్వాత్ కాల ఆకాశాది కారణత్వాత్ చ నిరతిశయ సూక్ష్మత్వాత్ చ సర్వభావానాం తేన అవిభక్త దేశకాలత్వాత్ ప్రతి ప్రాణి యొక్క దేశము, కాలము వాటికి ఇది వేరుగా ఉండదు. ఆత్మస్వరూపం ఎటువంటిదంటే ప్రతి దాంట్లో పూర్తిగా ఆవేశించి ఉన్నది. ఏ ప్రాణి, జీవి యొక్క దేశమైన, కాలమైనా సరే దీనికి వేరుగా ఉండదు. అంతగా, అంతటా వ్యాపించి ఉన్నది. కాలము, ఆకాశము మొదలైన వాటికి కూడా అది కారణమై ఉన్నది. అన్నింటినీ మించి నిరతిశయమైన సూక్ష్మత్వంతో ఉన్నదది. ఈ కారణాలకి అది నిత్యమై ఉంటుంది. న తస్య అన్యత్ అవిజ్ఞేయం సూక్ష్మం వ్యవహితం విప్రకృష్టం భూతం భవత్ భవిష్యత్వా అస్తి. దానికి తెలియని వస్తువు ఒక్క భూతము ఇంతకు ముందు కాలంలో గాని, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో గాని, తర్వాత రాబోయే కాలంలో, భవత్ వర్తమాన కాలంలో గాని నాస్తి లేదు. దానికి తెలియని ఒక్కటి గూడా 3 కాలాల్లో లేదు. దానికి తెలియకుండా ఏ వస్తువు దాని కళ్ళకు కనపడకంత సూక్ష్మంగా ఉండడమో, దాని కళ్ళకు కనపడకుండా, దానికి తెలియకుండా ఏదో అడ్డు ఉండడమో, దానికి తెలియకుండా దూరంగా ఉండడమో లేదు. ఏదైనా ఒక వస్తువు మనకు కళ్ళకు కనిపించట్లేదంటే, అది చాలా దూరంగా ఉంటే మన కళ్ళకు కనపడదు. లేదా ఏదైనా అడ్డం ఉన్నదనుకోండి, దగ్గరే ఉన్నా కూడా ఏదైనా అడ్డం ఉంటే మన కళ్ళకు కనపడదు. లేదా మరీ సూక్ష్మంగా ఉంటే కళ్ళకు కనపడదు. కానీ అన్నింటికన్నా ఇది సూక్ష్మము. కాబట్టి దీనికన్నా సూక్ష్మమైంది ఏదీ లేదు. ఇదన్నీ చూడగలదు. దీనికి దూరంగా ఏదీ లేదు. దీనికి అడ్డుగా ఏదీ లేదు. కాబట్టి ఇది తెలుసుకోలేనిది. ఏ దేశంలో గాని, ఏ కాలంలో గాని ఎక్కడా లేదు. తస్మాత్ కాబట్టి సర్వజ్ఞం తద్బ్రహ్మ. మామూలు జ్ఞానం గాదు. మామూలు జ్ఞప్తి గాదు. సర్వము మొత్తము అయి ఉన్నది ఆ బ్రహ్మ. మంత్రవర్ణాచ్చ మంత్రవర్ణం మంత్రం ఏం చెప్పింది మనకు? శ్వేతాశ్వతర ఉపనిషత్ అపాణిపాదః జవనః గ్రహీత పశ్యతి అచక్షుః సహ శృణోతి అకర్ణః సహ వేత్తి వేద్యం నచ తస్య అస్తి వేత్త తమాహుః అగ్ర్యం పురుషం మహాంతం ఇతి. దానికి పాణి అంటే చేతులు లేవు, కానీ గ్రహీత అన్నీ పట్టుకుంటుంటుంది. దానికి పాదాలు, కాళ్ళు లేవు, కానీ మహాజవంతో వెళ్ళిపోతూ ఉంటుంది. అది అచక్షుః దానికి కళ్ళు లేవు, కానీ అన్నీ పశ్యతి చూస్తుంటుంది. సహా అది అకర్ణః దానికి చెవులు లేవు, కానీ అన్నీ శృణోతి వింటూ ఉంటుంది. సహా అది వేద్యం వేత్తి తెలుసుకోవలసినవన్నీ తెలుసుకుంటుంటుంది. కానీ దాన్ని తస్య వేత్త నాస్తి దాన్ని తెలుసుకునే వేత్త ఎవ్వడు లేడు. అటువంటి దాన్ని ఆహుహు ఏమని పిలుస్తారు? అగ్ర్యం పురుషం మహాంతం. ఆది పురుషుడు, మహాపురుషుడు అని పిలుస్తారు. పరమ పురుషుడు అని మనకు ఆ ఉపనిషత్తు చెప్పింది. ఇది కాబట్టి.
न हि विज्ञातुः विज्ञातेः विपरिलोपः विद्यते अविनाशित्वात् न तु तद् द्वितीयम् अस्तीति बृहदारण्यके। विज्ञातुः विज्ञातेः विपरिलोपः न विद्यते। తెలుసుకునేవాడికి ఆ జ్ఞానంలో లోపమన్నది ఉండదు. ఎందుకు అంటే అవినాశిత్వాత్ నాశము లేదు అటువంటి జ్ఞానమది అఖండ జ్ఞానము. పైగా దానికి నతు తత్ ద్వితీయమస్తి దానికి ద్వితీయం కూడా లేదు. ఇత్యాది శృతేః చ. విజ్ఞాతృ స్వరూప అవ్యతిరేకాత్ కరణాది నిమిత్త అనపేక్షత్వాత్ చ బ్రహ్మణః జ్ఞానస్వరూపత్వే అపి నిత్యత్వ ప్రసిద్ధిః. జ్ఞాత అన్న రూపంలో విజ్ఞాతృ స్వరూపాత్ అవ్యతిరేకాత్ జ్ఞాతగా ఇంక వేరే ఒక స్వరూపం ఉండవలసిన అవసరం లేదు. జ్ఞాతకి, జ్ఞానానికి, జ్ఞేయానికి మళ్ళీ ఇన్ని రకాలుగా వేరువేరుగా ఉండవలసిన అవసరం లేదు. దానికి ద్వితీయం లేదు. కాబట్టి దానికి అదే. జ్ఞాత అదే అయి ఉన్నప్పుడు, ఆ జ్ఞానమే జ్ఞాత అయి ఉన్నప్పుడు దానికి జ్ఞాన కర్తృత్వం ఉండదు. పైగా కరణాది నిమిత్త అనపేక్షత్వాత్ తెలుసుకోవడానికి ఉపకరణాలు, ఇంద్రియాలు కూడా అవసరం లేదు. తెలుసుకోవడానికి అది వేరుగా జ్ఞాతగా ఉండవలసిన అవసరం లేదు. తెలుసుకోవడానికి దానికి వేరుగా ఇంద్రియాలు కూడా అవసరం లేదు. అందుకని దానికి కర్తృత్వం ఉండదు. అందుకని బ్రహ్మణః జ్ఞానస్వరూపత్వేపి నిత్యత్వ ప్రసిద్ధిః. అందుకని దానికి కర్తృత్వం లేదు కాబట్టి కరణాలు అవసరం లేదు, కారకాలు అవసరం లేదు. అది దాని మాత్రంగా స్వరూపతః జ్ఞానంగా ఉంటుంది కాబట్టి జ్ఞానస్వరూపంగా ఉన్నా కూడా అది నిత్యత్వం, దానికి ప్రసిద్ధం. అది ఎప్పుడూ నిత్యము ఉంటుంది. నువ్వు చెప్పే విధంగా బుద్ధి తంత్రమైందనుకో, బుద్ధికి తెలిసే జ్ఞానమైతే అనిత్యం అవ్వచ్చు. ఒకసారి తెలుస్తూ ఉండడం, ఒకసారి తెలియకపోవడం అవన్నీ జరగొచ్చు. కానీ బుద్ధికి తెలిసే జ్ఞానం కాదిది. బుద్ధికి తెలిసే ఆలోచనలను కూడా దాటి ఉన్నది, వాటికి కూడా కారణమై ఉన్నది. అతః న ఏవ ధాత్వర్థః తత్ అక్రియా రూపత్వాత్. అందుకని ధాత్వర్థాన్ని పెట్టుకుని జ్ఞానకర్తృత్వం ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు. అది క్రియారూపంలో ఉండే ప్రశ్న లేదు. అక్రియారూపంగానే ఉంటుందది. జ్ఞానము క్రియతో కూడి ఉండదు. క్రియతో దానికి సంబంధం లేదు. నువ్వు జ్ఞానం అన్నదాన్ని జ్ఞప్తి అని ధాత్వర్థంలో చూసుకున్నావనుకో, ధాత్వర్థంలో చూడాలి అంటే దానికి కారకాలుండాలి, షట్కారకాలుండాలి. షట్కారకాలుంటే అది అనిత్యమైపోతుంది, పారతంత్ర్యం వస్తుంది అని చెప్పావు. దానికి క్రియ లేదు. ధాత్వర్థం నా ఏవా లేనే లేదు. అది కేవలము ఎరుక మాత్రంగా ఉంటుంది. అతః ఏవ చ న జ్ఞానకర్తృ తస్మాత్యేవ చ న జ్ఞానశబ్దవాచ్యమపి తద్బ్రహ్మ. అందుకని జ్ఞానకర్త కాదది. అందుకని జ్ఞానశబ్ద వాచ్యం కూడా కాదు. నువ్వు నాకు ఈ జ్ఞానం కలిగిందండి అని చెప్పావనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ తైత్రీయోపనిషత్తులో ఈ మంత్రానికి అర్థం తెలుసుకున్నానండి, దీని గురించి నాకు జ్ఞానం కలిగింది అన్నావనుకో, ఆ జ్ఞాన శబ్దం దేని గురించి నువ్వు చెప్తున్నావో అది దాని వాచ్యం. ఆ రకంగా మన బ్రహ్మ లేదు. జ్ఞానం అన్న శబ్దానికి ఇది అర్థం కాదు. మొత్తం అసలు జ్ఞానం అంటేనే బ్రహ్మ. జ్ఞానం అన్న శబ్దానికి బ్రహ్మ అన్నది అర్థం కాదు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, ఓంకారం అంటే ఈశ్వర స్వరూపం లేదా బ్రహ్మస్వరూపం అన్నాం అనుకోండి. ఓంకారం అంటే బ్రహ్మస్వరూపం అని చెప్పినప్పుడు ఓం అన్న వాచకానికి అంటే పదానికి బ్రహ్మ అని అర్థం ఉన్నది అని చెప్పినప్పుడు రెండు వేరు వేరు. అప్పుడు మళ్ళీ ఓంకారాన్ని నువ్వు వాచకంగా, బ్రహ్మను వాచ్యంగా చెప్పచ్చు. అట్లా ఇక్కడ జ్ఞానాన్ని వాచకంగా, బ్రహ్మను వాచ్యంగా చెప్పట్లేదు.
జ్ఞానమే బ్రహ్మ అని చెప్తున్నారు. తథాపి తద్ ఆభాసవాచకేన బుద్ధిధర్మవిషయేణ జ్ఞానశబ్దేన తత్ లక్ష్యతే నతు ఉచ్యతే. అట్లానే ఆభాసవాచకము బుద్ధికేదో ధర్మం ఉంటుంది తెలుసుకోవడము అని. ఆ బుద్ధి ధర్మ విషయంగా జ్ఞాన శబ్దంతో తెలియబడే విషయం కాదిది. ఆ రకంగా చెప్పట్లేదిక్కడ. జ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానమే బ్రహ్మ అని చెప్తున్నారు. జ్ఞానం వల్ల తెలుసుకోబడేది. జ్ఞానమన్న పదానికి అర్థము బ్రహ్మ అని చెప్పట్లేదు. అసలు జ్ఞానమన్న పదము, అర్థమన్న పదము, ఆత్మ అన్న పదము, అయ్యం అన్న పదము ఇవన్నీ గూడా పదాలైతే వీటికి అన్నిటికి అర్థమేదున్నదో కేవలము ఎరుక మాత్రంగా ఏదుంటుందో స్ఫురణ మాత్రంగా దాని గురించి చెప్పుకుంటున్నాము. శబ్ద ప్రవృత్తి హేతు జాతి ఆది ధర్మరహితత్వాత్. శబ్దాలు ప్రవర్తించాలంటే వాటికి ఏదో ఒక కారణం ఉండాలి. జాతి అటువంటివి ఉండాలి. ఆ ధర్మాలేవి దీనికి లేవు. ఏదో ఒక జాతి మొదలైన పలాని జాతి ఏదో విజాతి, సజాతి, లేతే పలాని జాతి, లేతే జన్మ అని ఇటువంటివేవైనా ధర్మాలుంటే అప్పుడు శబ్దాలు ప్రవర్తిస్తాయి. దీనికసలు ఏమి ధర్మం లేదు. ఎట్లా నువ్వు దాని గురించి చెప్తావు? తథా అట్లానే సత్య శబ్దేనాపి. జ్ఞానం గురించి చూసుకున్నాం గదా! ఇప్పుడు సత్యం చూద్దాం. నువ్వేమన్నావు? సత్యం అంటే అసత్యం గూడా ఉంటుంది గదా! అని ఈ రకంగా రకరకాల ఆర్గ్యుమెంట్స్ అన్నీ చేసాం ఇంతకుముందు. ఇన్ని రకాలుగా లేవు. పైగా బుద్ధికి మనము ఏ జనరల్‌గా అర్థంలో దాన్ని తెలుసుకుంటాము. సత్యం అంటే నిజం. అసత్యం అంటే అబద్ధం అని. ఆ రకమైన సత్యం గాదు మనం చెప్పుకుంటున్నదిక్కడ. సర్వ విశేష ప్రత్యస్తమిత స్వరూపత్వాత్ బ్రహ్మణః బాహ్య సత్తా సామాన్య విషయేణ సత్య శబ్దేన లక్ష్యతే సత్యం బ్రహ్మ ఇతి. నతు సత్య శబ్ద వాచ్యం ఏవ బ్రహ్మ. సత్యం అన్న శబ్దానికి ఏదైతే అర్థమున్నదో సత్యం అన్న వాచకానికి వాచ్యము బ్రహ్మ అని చెప్పడానికి వీల్లేదు. సత్యం అంటే బ్రహ్మ అని దానికి మీనింగ్ లాగా చెప్పడానికి లేదు. సత్ అంటే ఉనికి. సత్ అంటే ఏదైతే సర్వ విశేష ప్రత్యస్తమిత స్వరూపత్వాత్. ఏ విశేషము లేదు. ఏ విశేషము లేకుండా అన్ని విశేషాలు సద్దుమణిగి ఉండి కేవలం స్వరూపమాత్రంగా ఉన్నప్పుడు సత్తా సామాన్యంగా సన్మాత్రంగా సత్‌గా కేవలము ఉనికి మాత్రంగా ఉంటే దాన్ని సత్య శబ్దంతో చెప్తారు. అటువంటి సత్యం బ్రహ్మ కేవలం ఉనికి మాత్రంగా ఉండడం. సత్యం అన్న శబ్దానికి అర్థము బ్రహ్మ అని దాన్నట్లా మార్చడానికి వీల్లేదు. సత్యమే బ్రహ్మ. సత్ అంటే ఉండడం, ఉనికి. మనమనుకున్న సత్యము, నిజము, అబద్ధము వాటికి సంబంధించిన విషయం. బుద్ధికి సంబంధించిన విషయం గాదు. ఏవం సత్యాది శబ్దాః ఇతరేతర సన్నిధానాత్ అన్యోన్య నియమ్య నియామకాః సంతః సత్యాది శబ్దవాచ్యాత్ తత్ నివర్తకాః బ్రహ్మణః లక్షణార్థాః చ భవంతి ఇతి. ఏవం ఈ విధంగా సత్యం, జ్ఞానం మొదలైన శబ్దాలన్నీ ఒకదానిపైన ఒకటి సన్నిధానాత్ దగ్గర దగ్గర ఉండి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి అన్యోన్యంగా. ఊరికినే సత్యం అని సెపరేట్‌గా చెప్పట్లేదు. ఊరికినే జ్ఞానం అని సెపరేట్‌గా చెప్పట్లేదు. అనంతంతో కలిపి మరీ చెప్తున్నారు. ఎందుకు అంటే దాన్నట్లా కలుపుకొని చూడాలి. నియమ్య నియామకాలవి. సత్యం దాని పాటికి అది ఉన్నది అంటే అసత్యం కూడా ఉండొచ్చు నువ్వన్నట్టు. జ్ఞానం దాని పాటికి అది ఉన్నదంటే అజ్ఞానం గూడా ఉండొచ్చు నువ్వన్నట్టు. కానీ అనంతంతో కలుపుకొని ఒకవేళ చూస్తే అంతులేని సత్యం. దానికి సత్యం ఎక్కడైనా ఆగితే గదా అసత్యం స్టార్ట్ అవ్వడము. జ్ఞానం ఎక్కడైనా ఆగితే గదా అజ్ఞానము స్టార్ట్ అవ్వడము. అంతు లేకుండా అనంతంగా సాగుతూ ఉన్నదంటే ఒక్కటే ఉన్నది అని చెప్పడం కోసమే వాటిని నియమ్య నియామకాలతో పాటు కలిపి చెప్తూ ఉన్నారు. సత్యాది శబ్దవాచ్యాః తన్నివర్తకాః. సత్యము అన్నది ఏదో ఒక శబ్దం అనుకో, దానికి అర్థం బ్రహ్మ. జ్ఞానం అన్నది ఏదో శబ్దం అనుకో, దానికి అర్థం బ్రహ్మ. అటువంటి వాటన్నింటిని గూడా నివారిస్తూ, పక్కకి తోసేస్తూ
బ్రహ్మకే డైరెక్ట్‌గా స్వరూప లక్షణంగా, లక్షణార్థంగానే వీటిని చెప్పారు. అతః సిద్ధం దీనివల్ల మనకు ఏం తెలుస్తున్నది? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. నువ్వు బుద్ధికి తెలుసుకుంటాను అంటే, నీ బుద్ధికి తెలిసే జ్ఞానం గాదు మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నది. నీ మనసు ఒప్పుకునే సత్యము అన్నావు అంటే, అటువంటి సత్యాలు గాదు మనం ఇక్కడ చెప్పుకుంటున్నది. ఎక్కడైతే మాటలు గూడా దాన్ని అందుకోలేక, మనసుతో సహా మళ్ళీ వెనక్కి తిరిగొచ్చేస్తాయో, ఆ తర్వాత దాన్ని దాటిపోయిన తర్వాత ఏమని అన్నింటిని ఎన్‌కంపాస్ చేస్తూ అన్నీ ఎక్కడి నుంచొచ్చాయో, ఏది దాని గురించి చెప్పలేవో, అటువంటి ఒక పదార్థం గురించి నీ బుద్ధికి తోచిందనుకో, ఇంకప్పుడు నువ్వు చెప్తున్నది దాని గురించి నువ్వు నీ ఇష్టం వచ్చిన దాని గురించి అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు. మనం చెప్తున్నది అది గాదు. అనిరుక్తః అనిలయే ఇతి తైత్తిరీయకే. నిరుక్తము దాన్ని నిర్వచించి చెప్పడం కష్టం. దానికి నిలయము ఏ ఆధారము లేదు. అన్నింటికి అదే ఆధారము. ఇతి చ అవాచ్యత్వం దాన్ని వాచ్యంగా ఏవో వాచకాలతో, శబ్దాలతో చెప్పడం కుదరదు. నీలోత్పలవత్ అవాక్యార్థత్వం చ బ్రహ్మణః నీలోత్పలము నల్ల కలువ అని చెప్తూ ఉన్నప్పుడు, అదిగో నల్లగా ఉన్నది అని దానికి విశేషణంగా చెప్తూ ఉన్న విషయం గాదు ఇక్కడ. స్వరూప లక్షణం చెప్తూ ఉన్నారు. తత్ యథా వ్యాఖ్యాతం బ్రహ్మ యః వేద విజానాతి నిహితం స్థితం గుహాయాం. తర్వాతింకా మన మంత్రంలో మిగిలిన వాక్యాలకి వాటి పదాలకు అర్థం చెప్తూ ఉన్నారు. తత్ యథా వ్యాఖ్యాతం ఇంతవరకు చెప్తూ వచ్చిన బ్రహ్మమేదున్నదో, దాన్ని ఎవడైతే వేద అంటే విజానాతి తెలుసుకుంటాడో, ఎట్లా ఆ బ్రహ్మ ఇంతకెక్కడుందని తెలుసుకోవాలి వాడు? ఇక్కడి నుంచి కొంచెం ఉపాసనగా కూడా చూపిస్తున్నారు. నిహితం అంటే స్థితం ఉన్నది ఎక్కడ? గుహాయాం. గుహలో ఉన్నదానిగా ఎవడైతే తెలుసుకుంటాడో, ఇంతవరకు మనం ఏ బ్రహ్మ, బ్రహ్మ అని చెప్పుకుంటూ వస్తున్నామో ఆ బ్రహ్మను గుహలో ఉన్నదానిగా ఎవడైతే తెలుసుకుంటాడో. గుహ అంటే ఏమి? గూహతేః సంవరణార్థస్య నిగూఢాః అస్యాం జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృ పదార్థాః ఇతి గుహా బుద్ధిః. బుద్ధిని గుహ అని పిలుస్తారు. ఎందుకు అంటే గూహతేః సంవరణార్థస్య అన్నింటిని దాచి ఉంచుతుంది. బుద్ధి అన్నింటిని దాచి ఉంచుతుంది నిగూఢంగా. అందులో అస్యాం మన బుద్ధిలో అన్ని నిగూఢంగా దాచిపెట్టబడి ఉంటాయి. అందులో ఉంటాయి గాబట్టి ఏమి ఉంటాయి? జ్ఞాన, జ్ఞేయ, జ్ఞాతృ పదార్థాలన్నీ. నేనున్నాను. ఈ తైత్రీయోపనిషత్తును తెలుసుకుంటూ ఉన్నాను. నేను అన్నది జ్ఞాత. తైత్రీయోపనిషత్తు జ్ఞేయము. తెలుసుకుంటున్నాను. దేంతో? జ్ఞానంతో. కాబట్టి జ్ఞానం. అని ఈ త్రిపుటులతో ఉన్న పదార్థాలన్నీ ఎక్కడుంటాయి? మన బుద్ధిలో ఉంటాయి. ఈ బుద్ధిలో ఉన్న ఏ పదార్థాలున్నాయో అందులో ఒకటి జ్ఞానం. దీని గురించి కాదు మనం చెప్పుకుంటున్నది. వీటిని కూడా మించి ఉన్నది ఒకటున్నది. దాని గురించి. గూఢౌ అస్యాం భోగాపవర్గౌ పురుషార్థౌ ఇతీవ తస్యాం పరమే ప్రకృష్టే వ్యోమన్ వ్యోమ్ని ఆకాశే అవ్యాకృతాఖ్యే. అట్లానే బుద్ధిలో జ్ఞాన, జ్ఞేయ, జ్ఞాతృ పదార్థాలన్నీ నిగూఢంగా ఉంటాయి గాబట్టి దాన్ని గుహ అని పిలవచ్చు. లేదా ఇంకో రకంగా మన బుద్ధిలోనే అస్యాం అందులోనే గూఢంగా భోగము, అపవర్గము గురించిన ఏ కోరికలుంటాయో, అపురుషార్థాలు అవి కూడా తస్యాం అందులోనే ఉంటాయి. ఎక్కడుంటాయి ఇంతకీ? మన బుద్ధిలో పరమే అంటే ప్రకృష్టమైన వ్యోమన్ అంటే వ్యోమ్ని ఆకాశంలో, అవ్యాకృతమైన ఆకాశంలో మన బుద్ధి గుహలో ఇవన్నీ ఉంటాయి గాబట్టి ఇక్కడ గుహ అంటే బుద్ధి. తత్‌హి పరమం వ్యోమ ఏతస్మిన్ ఖలు అక్షరే గార్గి ఆకాశః ఇతి బృహదారణ్యకే ఇతి అక్షర సన్నికర్షాత్. ఓ గార్గి ఇందులో ఆకాశముంటుంది అని అక్షరం గురించి చెప్తూ మన బృహదారణ్యకం ఒక మంత్రాన్నిచ్చింది. అక్షరానికి దగ్గరగా ఉండడం గురించి చెప్తూ. అక్కడ చెప్పబడుతూ ఉన్న ఏ పరమాకాశమున్నదో, ఆ పరమాకాశము గురించి ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాము.
గుహాయాం వ్యోమ్ని ఇతి వా సామానాధికరణ్యాత్ అవ్యాకృత ఆకాశం ఏవ గుహ. గుహ అంటే వ్యోమము, ఆకాశము. సామానాధికరణము ఆ రెండింటికి ఒకటే అర్థం ఉండడం చేత అవ్యాకృతమైన ఆకాశాన్ని గుహ అని పిలవచ్చు. ఒకటేంటంటే గుహ అంటే బుద్ధిని కూడా గుహ అని పిలుస్తారు. కాక అవ్యాకృతమైన ఆకాశాన్ని గూడా గుహ అని పిలవచ్చు. తత్రాపి నిగూఢాః సర్వే పదార్థాః త్రిషు కాలేషు కారణత్వాత్ సూక్ష్మతరత్వాత్ చ. అందులోనే నిగూఢంగా అన్ని పదార్థాలు ఉంటాయి. అవ్యాకృతమైన పరమాకాశంలోనే మనలోనే రకరకాల పదార్థాలుంటాయి. అవన్నీ ఎప్పుడెప్పుడైతే మనము సంకల్పిస్తామో అప్పుడు ఆకారాలు తీసుకుని వ్యక్తమవుతూ ఉంటాయి. కాబట్టి అన్ని కాలాల్లో త్రిషు కాలేషు 3 కాలాల్లో కారణత్వంగా, సూక్ష్మతరంగా అందులోనే నిగూఢంగా ఉండడం చేత దాన్ని మన ఆకాశాన్ని, అవ్యాకృతమైన ఆకాశాన్ని కూడా గుహ అని పిలవచ్చు. తస్మిన్ అంతర్నిహితం బ్రహ్మ, అందులో మన బ్రహ్మ ఉన్నది. దాన్ని అక్కడ పట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అక్కడ మాత్రమే ఉందా అంటే కాదు. ఉపాసన కోసం ఏదో ఒక ఉపాధిని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉంటుంది పట్టుకో అని. అయితే నీ బుద్ధి అన్న గుహలో ఉంటుంది లేదా నీ హృదయాకాశం అన్న గుహలో ఉంటుంది. ఎక్కడో దగ్గర ఉంటుంది. దాన్ని ఇక్కడ పట్టుకో అని మనకు ఇక్కడ మన తైత్తిరీయోపనిషత్తు చూపిస్తూ ఉన్నది. హార్దం ఏవ తు పరమం వ్యోమ ఇతి న్యాయం. ఈ పరమాకాశం అంటే హృదయం అని చెప్పడం న్యాయం. హృదయాకాశం అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే విజ్ఞాన అంగత్వేన, ఉపాసన అంగత్వేన వ్యోమ్నః వివక్షితత్వాత్. ఏదో ఉపాసనా విద్యగా దానికి అంగంగా వ్యోమ్న అంటే ఆకాశాన్ని చెప్తూ వస్తారు కాబట్టి, పరమాకాశం అంటే హృదయాకాశం అని చెప్పుకోవచ్చు. యః వై సహ బహిర్థా పురుషాత్ ఆకాశః. ఎవరైతే ఈ పురుషుడికి అంటే శరీరంలో ఉన్నవాడికి, ఆ శరీరానికి బహిర్ధా బయట ఉన్నదో ఆ ఆకాశము అని చాందోగ్యోపనిషత్తు దాని గురించి కొంత చెప్తూ వచ్చింది. యః వై సహ అంతఃపురుషః ఆకాశః అని చాందోగ్యమే మళ్ళీ ఇంకో చోట చెప్పింది. ఏదైతే ఆ పురుషుడికి లోపల ఉన్న ఆకాశం ఉన్నదో అని, ఇక్కడేమో బయటున్న ఆకాశం ఉన్నది, ఇక్కడేమో లోపలున్న ఆకాశం అన్నది. యః అయం అంతర్హృదయే ఆకాశః, హృదయానికి లోపల ఉన్న ఆకాశం అని కూడా మళ్ళీ చెప్పింది. ఇది శృత్యంతరాత్ ప్రసిద్ధం. ఈ రకంగా వేరే శృతిలో చాందోగ్యంలో హృదయాకాశం ప్రసిద్ధంగా చెప్పబడ్డది. హార్దస్య వ్యోమ్నః పరమత్వం. పరమాకాశం అంటే హృదయాకాశం అని కూడా మనకు తెలుస్తుంది. తస్మిన్ హార్దే వ్యోమ్ని యా బుద్ధిః గుహ తస్యాం నిహితం బ్రహ్మ తద్వ్యావృత్యా వివిక్తతయా ఉపలభ్యతే ఇతి. ఆ హృదయాకాశం హార్దే వ్యోమ్ని అంటే హృదయాకాశంలో ఆ బుద్ధి అన్న గుహలో తస్యాం అందులో ఈ బ్రహ్మ నిహితం ఉన్నది. హృదయమన్న ఆకాశంలో ఉన్న బుద్ధి అన్న గుహలో బ్రహ్మ నిహితమై ఉన్నది. తద్వ్యావృత్యా వివిక్తతయా దాన్ని వివిక్తంగా స్పష్టంగా వ్యావృత్తిగా అక్కడ వేరుగా అంతటా ఉన్న అదే బ్రహ్మ పదార్థాన్ని అక్కడ కొంచెంగా వేరుగా చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. నహి అన్యథా విశిష్ట దేశ కాల సంబంధః అస్తి బ్రహ్మణః సర్వగతత్వాత్ నిర్విశేషత్వాత్ చ. మామూలుగానైతే ఒక విశేషమైన స్పెసిఫిక్ ప్రదేశంలో గాని, పలాని కాలంలో గాని ఆ బ్రహ్మను తెలుసుకోవడం అన్నది నా కుదరనే కుదరదు. ఎందుకు అంటే అది సర్వగతత్వమై ఉన్నది, నిర్విశేషమై ఉన్నది. దానికి విశేషాలు లేవు. అవి వేరుగా ఉండదు. అది అంతటా ఉంటుంది. కాబట్టి అంతటా ఉండేదాన్ని, అన్ని కాలాల్లో ఉండేదాన్ని, వేరుగా ఉండడం అన్నది లేని దాన్ని, ఎక్కడో ఒక్క చోట ఒక్క కాలంలో పట్టుకోవడం అన్నది కుదరదు. కానీ ఇక్కడ ఉపాసనగా ఏదో విధంగా దాన్ని తెలుసుకోవడం కోసము నీ బుద్ధి గుహలో ఉంటుంది చూసుకో అని నేర్పిస్తూ ఉన్నారు. లేకపోతే అన్యథా తెలుసుకోవడం కష్టం మరి. ఆ బుద్ధితోటే దాన్ని పట్టుకోవాలి. తర్వాత బుద్ధితో సహా అన్నీ అందులోకే లయమైపోతాయి.
ముందు బుద్ధితోటి ప్రయత్నం మీద ఆ బ్రహ్మ పదార్థాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే అక్కడే ఉందో ఎక్కడో దగ్గర ఉందని. ఆ తర్వాత దాంతో సహా అన్నీ అక్కడ లయమైపోతాయి. అది వేరే విషయం. అంతవరకైతే ప్రయత్నం చేయాలి. కానీ బుద్ధికి తెలిసేది మాత్రమే బ్రహ్మ పదార్థం అంటే మాత్రం అక్కడికి ఆగిపోయామంటే మాత్రం అసలు అన్నింటిని దాటి ఉన్నదాన్ని తెలుసుకోవడం కుదరదు. సహ ఏవం బ్రహ్మ విజానన్ కిమితి ఆహ అశ్నుతే భుంక్తే సర్వాన్ నిరవశేషాన్ కామాన్ కామ్య భోగాన్ ఇత్యర్థః. సహ ఏవం ఈ విధంగా మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్న బ్రహ్మను విజానన్ తెలుసుకున్నామంటే కిమ్మితి ఏమి లాభము? ఒకవేళ ఎవడైనా బ్రహ్మను తెలుసుకుంటే వాడి బుద్ధి గుహలోనే ఉన్నదనుకో. హృదయాకాశంలో బుద్ధి గుహలో ఉన్న బ్రహ్మము అని చెప్తూ ఉన్నదాన్ని ఒకవేళ ఎవడైనా తెలుసుకున్నాడే అనుకో. అప్పుడు ఏమి జరుగుతుంది? అంటే ఆహా! చెప్తూ ఉన్నారు. అశ్నుతే అంటే భుంక్తే అనుభవిస్తాడు వాడు. ఏమి? సర్వాన్ మొత్తం అనుభవిస్తాడు వాడు. మొత్తం అంటే ఏమి? నిరవశేషాన్ ఏ అవశేషం లేకుండా. ఇంక ఏది ఒక్కటి గూడా వదిలిపెట్టకుండా అశేషంగా మొత్తం అన్ని కామాన్ కోరికలను, కామ్య భోగాలను అని అర్థం. ఒకవేళ వాడి హృదయాకాశంలో ఉన్న బుద్ధి గుహలో ఉన్న బ్రహ్మను పట్టుకున్నాడంటే, తెలుసుకున్నాడంటే, ఇంకా అశేషంగా అన్ని కోరికలను వాడు అనుభవిస్తాడు అని చెప్పింది మనకు మంత్రం. కిం అస్మదాదివత్ పుత్ర స్వర్గాదీన్ పర్యాయణ అన్ని కోరికలు అనుభవిస్తాడు అంటే అస్మదాదివత్ మనలాగా. అంటే ఇక్కడ భూమి మీద ఉన్నంత వరకు పిల్లలు, ఇల్లు, ఏదో ధనము, ఏదో పదవులు, రకరకాల భోగాలు అన్నీ. తర్వాత శరీరం పడిపోయిన తర్వాత స్వర్గము మొదలైన భోగాలన్నీ, అటువంటివన్నీ పర్యాయేణ క్రమంగా ఒక్కొక్కటి అనుభవిస్తాడా వాడు? అని ప్రశ్న. మొత్తం కోరికలన్నీ వాడు తీర్చుకుంటాడంటే, అప్పుడు వాడు అక్కడ హృదయాకాశంలో బుద్ధి గుహలో ఉన్న బ్రహ్మను తెలుసుకున్నాడు అంటే అన్నీ అనుభవిస్తాడంటే మెల్లగా ఒక్కొక్కటి వాడి మనసులో ఏమి కోరికలు వాడి బుద్ధిలో ఏమి కోరికలు కలిగితే, ఆ కోరికలన్నింటిని నెమ్మదిగా మనలాగా తీర్చుకుంటూ వెళ్తాడా అంటే, నా అట్లా గాదు. ఇతి ఆహ అని చెప్తూ ఉన్నది మనకు మంత్రము. సహా అన్నీ కలిపి ఒకటేసారి. యుగపత్ ఏకక్షణ ఉపారూఢాన్ ఏవ ఏకయా ఉపలభ్య సవితృప్రకాశవత్ నిత్యయా బ్రహ్మత్వ స్వరూప అవ్యతిరిక్తయా యాం అవోచామ సత్యం జ్ఞానం అనంతం ఇతి. కాదు. ఒక్కొక్కటి అనుభవించడం గాదు. అన్నీ కలిపి యుగపత్ ఒక్కటేసారి ఏకక్షణంలో. ఇట్లా బ్రహ్మం నీకు తెలిసిందంటే వెంటనే ఉపారూఢాన్ ఉన్న మొత్తము కోరికలన్నీ ఏకయా ఉపలభ్య ఒక్క బ్రహ్మం తెలిసిందంటే సవితృ ప్రకాశవత్ సూర్యుడికి ఇంకా ప్రకాశం వేరుగా లేదు. నువ్వు బ్రహ్మకు అదే విధంగా వేరుగా లేవు. ఆ విషయం నువ్వు తెలుసుకోగానే నువ్వే బ్రహ్మం అని తెలియగానే నిత్యము అదే అయి ఉన్నావని నీకు అర్థం కాగానే బ్రహ్మత్వ రూప అవ్యతిరిక్తయా బ్రహ్మరూపానికి నువ్వు వేరుగా ఉన్నావా? అందుకనే యామ్ సత్యం జ్ఞానం అనంతమితి అవోచామ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏదున్నదో అని ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నది నువ్వే గదా! అప్పుడు దానికి ఏవుంటాయో నీకు అవుంటాయి. మొత్తం అన్నీ అనుభవిస్తావు ఒకటేసారి వెంటనే. ఏతత్తదుచ్యతే బ్రహ్మణా సహ ఇతి. అందుకని బ్రహ్మతో సహా అని బ్రహ్మ నువ్వు బ్రహ్మం అయ్యవు గాబట్టి ఒకటేసారి అంతా తీరిపోతుంది. ఒక్కొక్కటి ఎందుకు తీరుతుంది మధ్యలో? బ్రహ్మభూతః విద్వాన్ బ్రహ్మస్వరూపేణ ఏవ సర్వాన్ కామాన్ సహ అశ్నుతే న యథోపాధికృతేన స్వరూపేణ ఆత్మనః జలసూర్యకాదివత్ ప్రతిబింబభూతేన సాంసారికేణ ధర్మాది నిమిత్త అపేక్షాంశ్చక్షురాదికరణ అపేక్షాంశ్చ సర్వాన్ కామాన్ పర్యాయేణ అశ్నుతే లోకః. ఈ లోకమేం చేస్తుంది? యథా ఏ విధంగానైతే మన లోకం అంటే మన ప్రజలందరూ
ఏవైనా కోరికలను తీర్చుకోవాలంటే వాళ్ళకేం గావాలి? ఏదైనా ఒక ఉపాధి ఉండాలి. ఏదైనా ఒక అనుభవం కావాలి అంటే దానికొక ఉపాధి ఉండాలి గదా మరి! దేహమే లేకపోతే ఎట్లా అనుభవిస్తాడు వాడు? పైగా అంత మాత్రానికే సరిపోలేదు. యదా ఏదో జల సూర్యకాదివత్ నీటిలో సూర్యబింబం ప్రతిబింబించినట్టు సాంసారికమైన ధర్మాలను అపేక్షించి నేనీ కర్మ చేశాను. ప్రపంచంలో నేనీ పని చేశాను కాబట్టి, నేను ఇదిగో ఈ ఇంద్రియంతో ఈ అనుభవాన్ని పొందాను అని ఉంటాయి మనకు. ఇన్ని అపేక్షలుంటాయి. మనకు ఒక ఉపాధి ఉండాలి. ఆ ఉపాధికి అనుభవించేందుకు కావలసిన ఇంద్రియాలు ఉండాలి. పైగా ఆ అనుభవం రావడం కోసం మనం ఒక కర్మ చెయ్యాలి. ఆ కర్మకి ఏదో ఒక ఫలితము రావాలి. ఇన్ని ఉంటే అప్పుడు మన కోరికలను పర్యాయేణ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా అశ్నుతే పొందుతుంది. ఒకవేళ నిద్రా సుఖం కావాలి అనుకుంటే ఏదో భోజన సుఖం ఉండదు. లేదా ఒకవేళ బాత్రూమ్‌కెళ్ళి రావాలి సుఖంగా అనుకుంటే, నిద్రపోవడం ఉండదు. అట్లా ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఒకదాని వెనకాల ఒకటి ఏ అనుభవమైనా ఏదైనా ఒక టైంలో ఒక్క అనుభవమే మనము అనుభవించగలము. ఒక ఇంద్రియంతోటి లేదా 2, 3 ఇంద్రియాలతోటి. ఒక్క అనుభవం కలుగుతుంది. దానికి కొన్ని ఇంద్రియాలు గావాలి. దానికొక ఉపాధి గావాలి. దానికో పని జేయాలి. దానికో ఏంటో గావాలి. ఆ రకంగాన మనము బ్రహ్మ అయితే మనకు ఉపాధే అవసరం లేదు. ఇంద్రియాలు అవసరం లేదు. కర్మలు లేనే లేవు. ఉన్నదంతా అనుభవం మాత్రం. అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటెందుకు? అంతా ఒకటేసారి. బ్రహ్మభూతమైతే వాడు బ్రహ్మమైపోయాడంటే విద్వాన్. బ్రహ్మస్వరూపంగానే ఉంటాడు వాడు. సర్వాన్ కామాన్ సహా అశ్నుతే ఒక్కటేసారి వాడికి. మెల్లగా ఒక్కొక్కటి ఓదాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత ఎందుకు? ఉపాధి ఉంటే గదా ఈ గొడవంతా. అని చెప్పేసరికి సరే ఇంకొక క్వెషన్. కథం తర్హి ఎట్లా? యథోక్తేన ప్రకారేణ సర్వజ్ఞేన సర్వగతేన సర్వాత్మనా నిత్యబ్రహ్మ ఆత్మస్వరూపేణ ధర్మాది నిమిత్తాన్ అపేక్షాన్స్ చక్షురాదికరణ నిరపేక్షాంశ్చ సర్వాన్ కామాన్ సహ ఇవ అశ్నుతే ఇత్యర్థః విపశ్చిత మేధావిన సర్వజ్ఞేన. ఎట్లానండి ఒక్కటేసారి ఒకే క్షణంలో మొత్తం అంతా అనుభవించొచ్చు అంటే చెప్తా పట్టు. యథోక్తేన ప్రకారేణ ఇదిగో చెప్పిన విధంగానే సర్వజ్ఞము, సర్వగతము, సర్వాత్మ, నిత్యము అయి ఉన్న ఆ బ్రహ్మ నీ స్వరూపమని తెలిసిన తర్వాత బ్రహ్మాత్మ స్వరూపమైతే ఇంకా తర్వాత ధర్మము ఈ ధర్మంగా ఒక కర్మ చేయాలని ఏముంటుంది? ధర్మాది నిమిత్తాలు అనపేక్ష అవసరం లేదు. చక్షురాది కరణాలు కళ్ళు, చెవులు, ముక్కు, చర్మము, నోరు, నాలిక ఇట్లాంటివి నిరపేక్షము అవసరం లేదు. సర్వాన్ కామాన్ మొత్తం కోరికలు ఇహైవ సహైవ ఒక్కటేసారి ఆ బ్రహ్మమైపోవడం చేత అశ్నుతే ఇత్యర్థః వాడు పొందుతాడు అని అర్థం. ఎవడింతకి పొందేది? విపశ్చిత మేధావిన సర్వజ్ఞేన. సర్వజ్ఞం అయిపోయాడు కదా వాడు. వాడు బ్రహ్మమయ్యాడంటే ఏమి? వాడు సర్వజ్ఞమయ్యాడు. సర్వజ్ఞమయ్యాడంటే సర్వ అనుభవాల్ని తెలుసుకుంటూ ఉంటాడు ఒకటేసారి. కదా! తత్‌హి వైపశ్చిత్యం అది. వాడు సర్వజ్ఞుడయ్యాడు కాబట్టే వాడి విద్వత్తది. ఒక్కటేసారి అన్నీ తెలుసుకోవడం. యత్ సర్వజ్ఞత్వం తేన సర్వజ్ఞస్వరూపేణ బ్రహ్మణ అశ్నుతే ఇతి. వాడు సర్వజ్ఞమై ఉండగా, ఆ సర్వజ్ఞ స్వరూపంగా ఉన్నాడు కాబట్టి, అటువంటి బ్రహ్మగా వాడన్నీ పొందుతాడు. ఇతి అని అన్నది గదా మంత్రము. అందులో ఇతి శబ్దః మంత్ర పరిసమాప్త్యర్థః. ఆ మంత్రాన్ని పూర్తి చేస్తూ ఇతి అని చెప్పింది అని చెప్పారు. అది డీలిమిటర్. అక్కడ మంత్రం అయిపోయిందని చెప్తూ ఉన్నారు. మళ్ళీ మనకు కొన్ని ప్రశ్నలు. మళ్ళీ దాని గురించి విచారణలు, ఆలోచనలు అన్నీ చేద్దాము. సర్వే ఏవ వల్యర్థః బ్రహ్మవిదాప్నోతి పరం ఇతి బ్రాహ్మణ వాక్యేన సూత్రితః. ఈ మొత్తం వల్లిలో బ్రహ్మానంద వల్లి అని రెండో వల్లిని చదువుకుంటూ వస్తూ ఉన్నాం మనము. అందులో ముందేం చెప్పింది? మన బ్రాహ్మణ వాక్యము, ఈ వేద వాక్యం ఏమన్నది? బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అన్నది. బ్రహ్మవేత్త పరాన్ని
పొందుతాడు అని చెప్పింది గదా! అది సూత్రప్రాయంగా జెప్పింది. ఆ తర్వాత సహ చ సూత్రితः అర్థः సంక్షేపతः మంత్రేణ వ్యాఖ్యాతः. ఆ సూత్రప్రాయంగా బ్రహ్మ విదాప్నోతి పరం అని చెప్పిన దాన్ని మిగిలిన మంత్రంలో వ్యాఖ్యానించింది. పునః తస్యైవ విస్తరేణ అర్థనిర్ణయः కర్తవ్యः ఇతి ఉత్తరः తద్ వృత్తిస్థానీయः గ్రంథः ఆరభ్యతే తస్మాత్ వై ఏతస్మాత్ ఇత్యాదిః. ముందు సూత్రప్రాయంగా బ్రహ్మ విదాప్నోతి పరం అన్నది. దాని తర్వాత సూత్రప్రాయంగా చెప్పిన దాన్ని ఇంకా కొంచెం సంక్షేపంగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు పునః మళ్ళీ తస్యైవ దాన్నే విస్తరించి దాని అర్థాన్ని నిర్ణయించి చెప్పాలి. అది కర్తవ్యం, ఆ పని ఉన్నది అని. ఇంక ఉత్తరః తర్వాత తత్ వృత్తిస్థానీయః, వృత్తి అంటే దాని గురించి వివరణ ఇవ్వడం కోసము ఈ గ్రంథం మళ్ళీ ఇక్కడి నుంచి చెప్తూ ఉన్నది. తస్మాత్ వై ఏతస్మాత్ అన్న మంత్రభాగం నుంచి. తత్ర చ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇతి ఉక్తం మంత్రాదౌ తత్ కథం సత్యం జ్ఞానం అనంతం చ ఇతి అతః ఆహ. మంత్రాదౌ ఈ మంత్రం మొదలుపెడుతూ ఉన్న సమయంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పింది కదా! ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది కథం ఎట్లా ఉంటుంది అని అడిగితే అతః ఆహా దాని గురించి ఇంకా కొంచెం వివరణ ఇస్తూ ఉన్నది. తత్ర త్రివిధం హి ఆనంత్యం దేశతః కాలతః వస్తుతః చ ఇతి. మనం ఇంతవరకు రెండే చూసాము. సత్యం చూసాం, జ్ఞానం చూసాం. అనంతం అంత ఎక్కువగా చూడలేదు, లోతుగా విచారణ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సత్యము, ఆ జ్ఞానము అనంతంతో కలిపి ఏ విధంగా ప్రవర్తిస్తాయని చూస్తూ ఉన్నాము ఇక్కడి నుంచి. ఈ అనంతత్వము, ఆనంత్యము 3 విధాలుగా ఉంటుంది. దేశతః అనంతంగా ఉండొచ్చు. అన్ని ప్రదేశాల్లో అంతు లేకుండా ఉండొచ్చు. కాలతః అన్ని కాలాల్లో అనంతంగా ఉండొచ్చు. వస్తుతః అనంతంగా ఉండొచ్చు. 3 విధాలుగా దేశతః, కాలతః, వస్తుతః అపరిచ్ఛిన్నమై ఉండొచ్చు. తత్ యథా దేశతః అనంతః ఆకాశః. ముందు ఆకాశం ఎగ్జాంపుల్ పెట్టుకొని చూద్దాము. ఆకాశము దేశతః అనంతః. ఆకాశం ఈ ప్రదేశంలో ఉంది, ఆ ప్రదేశంలో లేదు అని చెప్పగలమా? చెప్పలేము. ఆకాశం అన్ని ప్రదేశాల్లో ఉంటుంది, అంతటా ఉంటుంది కాబట్టి ఆకాశం అనంతం అని చెప్పొచ్చు. నహి దేశః తస్య పరిచ్ఛేదః అస్తి. దానికి దేశతః ఈ ప్రదేశంలో ఉంటుంది ఆకాశం, ఆ ప్రదేశంలో ఉండదని చెప్పడానికి లేదు. అందుకనది పరిచ్ఛేదం కాదు. దానికి పరిచ్ఛేదః నాస్తి. అయితే నతు కాలతః చ అనంత్యం వస్తుతః చ ఆకాశస్య. కాలంగా అది పరిచ్ఛిన్నమైపోతుంది ఆకాశం. అనంతమైన కాలంతో ఆకాశం ఉండదు. ఏదో సృష్టి స్టార్ట్ అయినప్పుడు ఆకాశం కూడా వస్తుంది. ఆ తర్వాత అన్నీ లయమైనప్పుడు అది కూడా పోతుంది. కాలతః ఆకాశం అంతటా ఎప్పుడు అనంతంగా ఉంటుందని చెప్పలేము. అట్లానే వస్తుతః ఆకాశం అనంతంగా ఉంటుందని చెప్పలేము. ఎందుకు అంటే ఇంకొక వస్తువు స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు ఆకాశము అంటే ఖాళీ ఇక్కడ నా చుట్టూ అంతా ఉందనుకోండి. నా ఎదురుగా ఉన్న గోడ స్టార్ట్ అయ్యేసరికి, గోడ అన్న వస్తువు స్టార్ట్ అయ్యేసరికి ఆకాశం ఆగిపోయింది. లేదా ఆ పక్కనే ఉన్న చెట్టు ఉందనుకోండి, లేకపోతే పక్కనే ఇంకేదో ఒక టేబుల్ ఉన్నదనుకోండి, అక్కడికి ఆకాశం ఆగుతుంది. మళ్ళీ ఆ వస్తువు స్టార్ట్ అయితుంది. ఆ రకంగా వస్తుతః ఆకాశం పరిచ్ఛిన్నమైపోతుంది. కాలతః ఆకాశం పరిచ్ఛిన్నమైపోతుంది. కానీ దేశతః మాత్రం పాపం అది అపరిచ్ఛిన్నంగా ఉంటుంది. అందుకని దేశతః అది అనంతము. కాలతః వస్తుతః అది అంతుతో కూడి ఉంటుంది. కస్మాత్ ఎందుకు అంటే కార్యత్వం కార్యమై ఉన్నది గదా! ఏ ఆత్మ నుంచైతే ఈ ఆకాశం సంభూతమై ఉన్నదో తస్మాత్ ఆత్మనః ఆకాశః సంభూతః అని ఇందులోనే మన ఈ తైత్తిరీయంలోనే ఈ మంత్రంలోనే వస్తుంది. అక్కడి నుంచి ఆకాశం వచ్చిందని. అక్కడి నుంచి వచ్చింది అంటే దానికి ఒక స్టార్ట్ పాయింట్ ఉండాలి. కాబట్టి కాలతః అది పరిచ్ఛిన్నము. కార్యమై ఉన్నది గాబట్టి, అది కార్యం గాబట్టి వస్తుతః కూడా వాస్తవికంగా అసలు లేను గూడా లేదు. నిత్యమై ఎప్పుడూ ఉండడానికి అనంతంగా.
న ఏవం బ్రహ్మణః ఆకాశవత్ కాలతః అపి అంతవత్వం అకార్యత్వాత్. అయితే మన బ్రహ్మ ఆకాశంలాగా అని చెప్పుకోవచ్చు కానీ, ఆకాశానికి మళ్ళీ 2 పని చెయ్యవు. కాలతః వస్తుతః అది పరిచ్ఛిన్నమైపోతుంది. మన బ్రహ్మ కార్యం కాదు గాబట్టి, అన్నింటికి ఇదే కారణం గాబట్టి, దేశతః, కాలతః, వస్తుతః 3 విధాలుగా కూడా అనంతము. కార్యః హి వస్తు కాలేన పరిచ్ఛిద్యతే. కార్యమై ఉంటేనే అది వస్తుతః ఆగిపోతుంది. ఒక కార్యం అనుకోండి, గోడ ఒక కార్యము, ఏదో చెట్టు ఒక కార్యము, ఏదో టేబుల్ ఒక కార్యము. అందుకని అది వస్తుతః టేబుల్ వెనకాల గోడ, గోడ అవతల చెట్టు ఉందనుకోండి. టేబుల్ అన్న వస్తువు ఇక్కడికి ఆగిపోయి, గోడ అన్న వస్తువు స్టార్ట్ అవ్వడము అట్లా ఉంటాయి. కాబట్టి వస్తుతః కార్యం ఏదైనా సరే పరిచ్ఛిన్నమైపోతుంది. అట్లానే కాలము ఈ కాలంలో ఉండొచ్చు, ఇంకో కాలంలో ఉండకపోవచ్చు. ఏదైనా సరే కార్యము పరిచ్ఛిన్నమైపోతాయి. అకార్యం ఇప్పుడు మన బ్రహ్మ పదార్థం కార్యం కాదు. అది అన్నింటికి కారణం. కాబట్టి అది కాలతః, వస్తుతః కూడా పరిచ్ఛిన్నం కాదు. తస్మాత్ కాలతః అపి అనంతం. అది అందుకని వస్తుతః, కాలతః అన్నింటికి అనంతం. తథా వస్తుతః అట్లనే వస్తుతః కూడా అది అనంతం. ఎట్లా? కథం పునః వస్తుతః అనంత్యం? ఎట్లా చెప్తున్నావు నువ్వు? ఇప్పుడు కాలంతో కాలతః అది అనంతంగా ఉంటుందంటే సరే అర్థమైంది. ఎందుకంటే అది కార్యం గాదు. ఒక వస్తువు తయారయిందంటే దానికి ఒక స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ ఉంటాయి. ఇది కార్యం కాదు గాబట్టి దీనికి స్టార్ట్, ఎండ్ పాయింట్స్ ఉండవు. అనంతంగా ఉంటుంది. కాలతః అర్థమైంది. వస్తుతః ఎట్లా అది అనంతంగా ఉంటుంది అంటే సర్వ అనన్యత్వాత్. వేరే ఇంకొక వస్తువు ఉంటే ఈ వస్తువు అక్కడికి ఆగిపోతుంది కదా! ఇక్కడ ఈ టేబుల్ అన్న వస్తువు ఎక్కడ ఆగిపోతుందో అక్కడ గోడ అన్న వస్తువు స్టార్ట్ అయితుంది. గోడ అన్న వస్తువు స్టార్ట్ అయిందనగానే టేబుల్ అన్న వస్తువు ఆగిపోతుంది. ఎందుకంటే టేబుల్, గోడ అని 2 వేరు వేరు పదార్థాలు. కానీ ఇక్కడ ఉన్నది అనన్యమైన పదార్థం. రెండోది ఉంటే గదా! ఇంకొక వస్తువు స్టార్ట్ అయిందంటే ఈ వస్తువు ఆగిపోవడం. ఉన్నది ఒకటే వస్తువయితే దానికి అనంతం కాక అంతెక్కడుంది? మళ్ళీ ప్రశ్న వేస్తావు ఇంత క్లియర్ విషయానికి. భిన్నం హి వస్తువంతరస్య అంతః భవతి. వేరే వస్తువు భిన్నంగా ఉన్నది అంటేనే వస్తువంతరం వేరే వస్తువు ఉన్నది అంటే ఈ వస్తువు దానికి భిన్నంగా ఉన్నది అంటే అప్పుడే అంతం ఉంటుంది. వస్తువంతర బుద్ధిః ప్రసక్తాత్ వస్తువంతరాత్ నివర్తతే. ఒక వస్తువు అన్న బుద్ధి ఉన్నదనుకో, ఇంకొక వేరే వస్తువు గుర్తుకు రాగానే ఈ వస్తువు ఆగిపోతుంది. యతః యస్య బుద్ధేః నివృత్తిః సహ తస్య అంతః. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్తున్నారు. తత్యథా గోత్వ బుద్ధిః అశ్వత్వాత్ వినివర్తతే ఇతి అశ్వత్వాత్ అంతం గోత్వం ఇతి అంతవత్యేవ భవతి. ఏదైతే నేను ఆవు అన్నాననుకోండి. మీ బుద్ధిలో ఆవు అన్న ఒక వస్తువు కదిలింది. నేను గుర్రం అన్నాననుకోండి. మీ మనసులో గుర్రం అని ఒక వస్తువు కదిలింది. గుర్రం అనగానే ఆవు అన్న వస్తువు పోయింది గదా! బుద్ధివృత్తి నేను ఆవు అనగానే బుద్ధివృత్తి ఆవుగా మారింది. నేను గుర్రం అనగానే గుర్రము ఆవును రిప్లేస్ చేసింది. అప్పుడేమైంది? ఆవు అన్న వృత్తి ఆగిపోయి అంతమయ్యి, గుర్రం అన్న వృత్తి పైకొచ్చింది. స్టార్ట్ అయింది కదా! ఆ రకంగా ఇవన్నీ బుద్ధి వృత్తులు కాబట్టి, ఒకటి మొదలైతే ఒకటి ఆగిపోతుంది. అవన్నీ వస్తువులు కాబట్టి. సహ చ అంతః భిన్నేషు వస్తుషు దృష్టః. అట్లా వేరు వేరు వస్తువులుంటే, ఒక వస్తువు స్టార్ట్ అయిందంటే అంతకన్నా ముందు వస్తువు ఆగిపోతుంది. భూమి పలానంత వరకు ఉన్నదనుకోండి. అక్కడి నుంచి సముద్రం స్టార్ట్ అయ్యేసరికి భూమి ఆగిపోతుంది. భూమి స్టార్ట్ అయ్యేసరికి సముద్రం ఆగిపోతుంది కదా! అట్లా. ఒక వస్తువు స్టార్ట్ అయిందంటే ఒక వస్తువు ఆగిపోతుంది. ఎందుకు? భిన్న భిన్న వస్తువులున్నాయంటే. న ఏవ బ్రహ్మణః భేదః. మన బ్రహ్మకేమో ఇటువంటి భేదాలు లేవు. అదే అనన్యం. ఒకటే వస్తువు. అతః వస్తుతః అపి అనంత్యం. అందుకని వస్తుతః దానికి అనంతం కాకుండా అంతుతో ఉండేందుకు అవకాశం ఉన్నదా? లేదు గదా! కథం పునః సర్వ అనన్యత్వం బ్రహ్మణః ఇతి ఉచ్యతే.
సరే బాగానే జెప్పావు. వస్తుతః అది అనంతం అని చెప్పాలి. ఎందుకంటే సర్వ అనన్యత్వాత్ అన్నావు గదా! అసలు దానికి సర్వ అనన్యత్వం ఎట్లా చెప్పగలవు నువ్వు? మన బ్రహ్మకు సర్వ అనన్యత్వం వేరుగా ఇంకొకటి లేనే లేదని చెప్పడం కథం యట్లా? అంటే ఇతి ఉచ్యతే చెప్తా పట్టు. సర్వ వస్తు కారణత్వాత్ అన్ని వస్తువులకి ఇదే కారణం. మొత్తం కార్యాలన్నీ దీని నుంచే వచ్చాయి. సర్వేషాం హి వస్తూనాం కాల ఆకాశాదీనాం కారణం బ్రహ్మ. అన్ని వస్తువులకు కారణము మన బ్రహ్మము. కార్య అపేక్షయా వస్తుతః వస్తువత్వం ఇతి చేత్. అంటే నువ్వు భలే దొరికావు సిద్ధాంతి. సడెన్‌గా నువ్వు దొరికావు. అప్పటినుంచి నువ్వు చెప్తున్నావని వింటున్నా గానీ, ఇక్కడ ఒక క్వెషన్ వేస్తాను. కారణాలెన్నో లేవు. కారణం ఒక్కటి. అందులో నుంచి చాలా కార్యాలు వచ్చాయి. అన్ని కార్యాలకు ఇదే కారణం అని జెప్పావు గదా! అంటే ఏంటి? ఎక్కడ కార్యం స్టార్ట్ అవుతుందో అక్కడ కారణం ఆగిపోవాలి కదా! ఆ విధంగా కారణం వేరు, కార్యం వేరు. కారణానికి కార్యం భిన్న వస్తువే కదా! అందుకని ఆ విధంగా అనుకుంటే వస్తుతః అంతవత్వం, వస్తుతః బ్రహ్మము అంతమైపోయింది. కారణమన్న వస్తువుగా అది అంతమైపోయింది గదా! కార్యంగా మారేసరికి. అంటే కాదు. అనృతత్వాత్ కార్యవస్తునః. నిజంగా ఈ కార్యమన్న వస్తువు ఉన్నదా? వాస్తవంగా నిజంగా కార్యాలు ఉన్నాయా? నువ్వు రాత్రి నిద్రపోతూ కలగంటూ ఉన్నావనుకో, నీ కలలో ఏవేవో వస్తువులు ఉన్నట్టుగా ఉంటాయి. అవి నీకు వేరుగా ఉన్నాయా? అవన్నీ నిజంగా ఉన్నట్టు ఆ కార్యాలు కనిపిస్తూ ఉంటే వాస్తవంగా ఉన్నాయా అవి? అసలు వాస్తవంగానే లేని వస్తువులు వస్తుతః ఎట్లా మన బ్రహ్మను పరిచ్ఛిన్నం చేయగలవు? నహి కారణ వ్యతిరేకేణ కార్యం నామ వస్తుతః అస్తి యతః కారణబుద్ధిః నివర్తేత. కారణానికి వ్యతిరేకంగా కార్యం అన్న పేరున్న వస్తువు ఒక్కటి లేదు, నాస్తి. అందుకని కారణ బుద్ధికి వేరుగా కార్యమన్న బుద్ధి ఒకటి ఉన్నది. కార్యమన్న బుద్ధి మొదలవగానే కారణమన్న బుద్ధి పోయిందని చెప్పడానికి ఏముంది? గుర్రమన్న బుద్ధి బయలుదేరగానే గోవు, ఆవు అన్న బుద్ధి వెళ్ళిపోయింది అని చెప్పినట్టు, ఇక్కడ ఎట్లా చెప్తావు అసలు కార్యం నిజంగా వస్తుతః ఉందా? వాస్తవికంగా లేదు కదా! వాస్తవంగా లేనిది వస్తుతః ఎట్లా పరిచ్ఛిన్నం చేస్తుంది? పైగా వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇతియేవ సత్యం అని చెప్పలేదు చాందోగ్యం. ఇవన్నీ వాచారంభణం. వికారాలు ఇవన్నీ నామధేయాలతో ఉంటాయి. అసలు సత్యమేమి? మృత్తికా ఏవ అని చెప్పింది గదా! ఏవం సత్యేవ సత్యం ఇతి శృత్యంతరాత్. సత్ అంటే సత్యం. ఉనికి మాత్రంగా ఉండడం. తస్మాత్ ఆకాశాది కారణత్వాత్ దేశతః తావత్ అనంతం బ్రహ్మ. అందుకని కొన్ని కారణాలకి దేశతః మన బ్రహ్మ అనంతం అని గూడా చూద్దాం. ఇంతవరకు మనం కాలతః చూసాము, వస్తుతః చూసాం గదా! ఇప్పుడు దేశతః చూద్దాం పట్టు. ఆకాశాది కారణత్వాత్ ఆకాశం మొదలైన దేశాలన్నింటికి కూడా కారణమేది? మన బ్రహ్మ గాబట్టి అది అనంతం. ఎందుకు? 2 కారణాలు. ఆకాశః హి అనంతః ఇతి ప్రసిద్ధం కదా! దేశతః ఆకాశం అనంతమని ప్రసిద్ధంగా మనందరికీ తెలుసు. తస్య చ ఇదం కారణం తస్మాత్ సిద్ధం దేశతః ఆత్మనః ఆనంత్యం. అసలు మన ఆత్మ నుంచి ఆకాశమొచ్చింది. ఆకాశమే అనంతంగా ఉంటుంది దేశతః అంటే, అదెక్కడి నుంచొచ్చిందో ఆ కారణభూతమైన ఆత్మ ఇంకెంత అనంతం ఉండాలి కదా! కాబట్టి ఆ కారణానికి అసలు ఏ దేశతః అనంతమైన ఆకాశం ఏ ఆత్మ నుంచొచ్చిందో అదే అనంతమైతే, అందువల్ల దాని మూల కారణమైన ఆత్మ కూడా అనంతం. అందుకని మన ఆత్మ దేశతః అనంతం. ఇంకొక రకంగా చూద్దాం. నహి అసర్వగతత్వాత్ సర్వగతం ఉత్పద్యమానం లోకే కించిత్ దృశ్యతే. అంతటా వ్యాపించడం అన్నది లేదనుకో, సర్వగతత్వం లేదనుకో, అటువంటి దాంట్లో నుంచి సర్వగతత్వం రావడం అన్నది ఉండదు.
ఇప్పుడు కార్యమైన ఆకాశము సర్వగతమై ఉన్నది. దేశతః అది పరిచ్ఛిన్నమై ఉన్నది అంటే, దాని కారణము పరిచ్ఛిన్నమైన ఆత్మ అవ్వడానికి వీల్లేదు కదా! పరిచ్ఛిన్నమైన ఆత్మ నుంచి అనంతమైన, సర్వగతమైన ఆకాశం ఎట్లా వస్తుంది? ఆకాశం ఒకవేళ కార్యమై అది సర్వగతమై ఉంటే, దానికి కారణమైన ఆత్మ గూడా సర్వగతం కావాలి. అసర్వగతమైన ఆత్మ నుంచి సర్వగతమైన ఆకాశం ఎట్లా ఉత్పత్తవుతుంది? కుదరదు గదా! అందుకని ఆకాశం దేశతః అనంతమైతే దానికి కారణమైన ఆత్మ గూడా అనంతం. అతః నిరతిశయమాత్మనః ఆనంత్యం దేశతః తథా అకార్యత్వాత్ కాలతః తద్భిన్నవస్త్వంతర అభావాత్ చ వస్తుతః. నిరతిశయమైన మన ఆత్మ యొక్క అనంతత్వము, ఆనంత్యం ఇంక అంతా ఇంతా గాదు. దాన్ని మించి ఏదీ లేదు కాబట్టి దేశతః అది అనంతం. కార్యం కాదు గాబట్టి కాలతః అనంతం. ఎందుకంటే కార్యాలన్నీ ఏదో ఒక టైంలో తయారవుతుంటాయి. తర్వాత పోతూ ఉంటాయి. నశిస్తుంటాయి. స్టార్ట్, ఎండ్ పాయింట్స్ ఉంటాయి. కానీ ఇది కార్యం గాదు గాబట్టి స్టార్ట్, ఎండ్ పాయింట్స్ లేవు. కాలపరంగా కూడా అది అపరిచ్ఛిన్నం. అట్లానే తద్భిన్న వస్తువు అంతర అభావాత్ వేరే వస్తువు లేనే లేదు. రెండో వస్తువు లేనే లేదు గాబట్టి, ఈ వస్తువు ఇక్కడికి ఆగిపోయిందని చెప్పడానికి వీల్లేదు. అందుకని వస్తుతః కూడా అది అనంతం. అతః ఏవ నిరతిశయ సత్యత్వం. అందుకని అంతులేని అనంతమైన సత్యం అయి ఉన్నది మన బ్రహ్మ అని చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా కొంత మనం మంత్రానికి భాష్యం మిగిలి ఉన్నది. దాన్ని మనం మళ్ళీ వచ్చి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.